హలో ఆల్, వెల్కమ్ టు ది వ్యూ. ఈ రోజు నేను రివ్యూ ఇవ్వబోయే సినిమా యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటమేనియా, స్టారింగ్ పాల్ రూడ్, ఎవాంజెలిన్ లిల్లీ, జోనథన్ మేజర్స్, కేథరిన్ న్యూటన్, మైకెల్ డగ్లస్ అండ్ మైకెల్ ఫైఫర్. ఈ సినిమాని జెఫ్ లోవెన్స్ రాస్తే పీటర్ రీడ్ డైరెక్ట్ చేశారు. సినిమా చూసాక ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు అనిపించింది. మార్వెల్ వాళ్ళ ఫిల్మ్స్ లో యూజువల్లీ ఉండే క్వాలిటీ మిస్ అయింది. ఒక పక్క యాంట్-మ్యాన్ ఫ్యామిలీలో ఉండే క్యారెక్టర్స్ తో డీల్ చేయడం, ఇంకొక పక్క క్యాంగ్ లాంటి విలన్ ఇంట్రడ్యూస్ చేయడం, ఈ రెండు ఆస్పెక్ట్స్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయలేకపోయింది. ప్లాట్ విషయానికి వస్తే స్కాట్ లాంగ్ ఏకే యాంట్-మ్యాన్ లైఫ్ ని చాలా ప్రశాంతంగా గడుపుతుంటాడు. ఆటోబయోగ్రఫీ కూడా రాస్తాడు. ఇలా ఉండగా తన డాటర్ అయిన క్యాసీ క్వాంటమ్ రియల్మ్ కి సిగ్నల్ పంపేలా ఒక ఇన్స్ట్రుమెంట్ ని బిల్డ్ చేస్తుంది. కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ బ్యాక్ ఫైర్ అయ్యి యాంట్-మ్యాన్ ఫ్యామిలీ మొత్తం క్వాంటమ్ రియల్మ్ లో లాగివేయబడతారు. మరి అక్కడి నుండి ఎలా తప్పించుకున్నారు? క్యాంగ్ అంటే ఎందుకు అందరూ అంత భయపడుతున్నారు? జానెట్ కి క్యాంగ్ కి ఉన్న లింక్ ఏంటి? ఇవన్నీ ఈ సినిమాలో ఆన్సర్ చేస్తారు. అలానే 2 పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి, మిస్ అవ్వకండి. మార్వెల్ సినిమాలు ఈ మధ్య క్వాలిటీ తగ్గాయి అన్న విషయం వాస్తవమే. ఈ సినిమా కూడా ఆ లిస్ట్ లో జాయిన్ అవుతుంది అని చెప్పొచ్చు. ఈ సినిమాలో స్టోరీ చాలా ఎంత థిన్ అంటే అసలు ఒక పాయింట్ తర్వాత దీనితో సినిమా ఎందుకబ్బా అని అనిపించింది. క్వాంటమ్ రియల్మ్ నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయడం, క్యాంగ్ ని ఆపడం, ఈ రెండు మాత్రమే వీళ్ళ ఆబ్జెక్టివ్స్. సంభవం మనకి ప్రాసెస్ అంతా చాలా బోరింగ్ గా చూపిస్తారు. ఫస్ట్ అవర్ ఆర్ సో మోస్ట్లీ క్వాంటమ్ వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయడం, క్యాంగ్ గురించి తెలుసుకోవడమే చూపిస్తారు. ఇక్కడ కామెడీ హిట్ అండ్ మిస్ లా ఉంటది. కొన్ని జోక్స్ వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు. ఒకసారి క్యాంగ్ క్యారెక్టర్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా తీసుకొచ్చాక సినిమా కొంచెం బెటర్ అవుద్ది. ఈ పార్ట్స్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తే బాగుండు అనిపించింది. స్పీకింగ్ ఆఫ్ క్యాంగ్, ఎంసీయూకి మరొక కొత్త విలన్ వచ్చాడు అండ్ హీ లుక్స్ టెర్రిఫైయింగ్. థానోస్ తర్వాత జెన్యూన్లీ భయం తెప్పించిన మార్వెల్ విలన్ అంటే క్యాంగే. జోనథన్ మేజర్స్ యాజ్ క్యాంగ్ ఈస్ ఎక్సలెంట్. కానీ ఈ సినిమా క్యాంగ్ ని ఫుల్ గా వాడుకోలేదు అనే చెప్పాలి. ఒక పాయింట్ లో టూ స్ట్రాంగ్ ఉన్న క్యాంగ్ క్యారెక్టర్ ఎండింగ్ వచ్చేసరికి రెగ్యులర్ విలన్ లానే అయిపోతాడు. కాకపోతే క్యాంగ్ వేరియంట్స్ ఫ్రమ్ మల్టీవర్స్ ని లోకి సిరీస్ లో ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఫ్యూచర్ లో మరిన్ని క్యాంగ్ వర్షన్స్ రాబోతున్నాయి. ఇక పాల్ రూడ్ యాజ్ యాంట్-మ్యాన్ ఎప్పట్లానే గివ్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్. ఎవాంజెలిన్ లిల్లీ యాజ్ వాస్ప్ కి ఈ సినిమాలో అంత స్కోప్ లేదు. ఇక ఒరిజినల్ యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్ డ్యూ అయిన పిమ్ అండ్ జానెట్ కి కొన్ని మెయిన్ క్యారెక్టర్ మూమెంట్స్ దొరికాయి. జానెట్ ఒక రకంగా ఈ స్టోరీకి యాంకర్ అని చెప్పొచ్చు. అగైన్ ఈ సినిమాలో ఉండే మెయిన్ ప్రాబ్లం సరిగ్గా యూజ్ చేసుకోకపోవడం. కొన్ని మూమెంట్స్ మంచిగా బిల్డ్ చేసిన పే ఆఫ్ అయితే అంత ఎఫెక్టివ్గా ఏం ఉండదు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఎపిసోడ్ని చాలా పెద్దగా బిల్డ్ చేస్తారు, బట్ సింపుల్గా ఎండ్ చేస్తారు. మార్వెల్ వాళ్ళు ఈ సేఫ్ గేమ్స్ మానేసి రిస్క్స్ తీసుకోవడం మొదలు పెడితే క్వాలిటీ ఆటోమేటికల్లీ బెటర్ అవుతుంది అని అనిపించింది. డైరెక్టర్ పీటర్ రీడ్ డిడ్ అన్ ఓకే జాబ్. ప్రీవియస్ యాంట్-మ్యాన్ మూవీస్లో ఉండే స్టైల్ని అలానే క్యారీ చేశారు. కానీ ఈసారి లెట్ డౌన్ చేసిన విషయం అంటే జెఫ్ లోవెన్స్ రాసిన స్క్రీన్ ప్లే. యాంట్-మ్యాన్ సినిమాల థీమ్ ఎప్పుడు ఓల్డ్ క్లాసిక్ కామెడీస్ నుండి ఇన్స్పైర్ అయ్యి దానికి మార్వెల్ ఫ్లేవర్ యాడ్ చేసినట్టు ఉంటది. ఈ సినిమాలో అది చాలా మిస్ అయింది. క్యాంగ్ ని రస్ట్ గా ఇంట్రడ్యూస్ చేయడం, క్యారెక్టర్స్ కి రూట్ చేసేలా చేయలేకపోవడం, ఆర్ థింగ్స్ ని డ్రాగ్ చేయడం, ఇవన్నీ మూవీని ఒక మిక్స్డ్ బ్యాగ్ లా మార్చాయి. సినిమాటోగ్రఫీ బై బిల్ పాప్ ఈస్ డీసెంట్ బట్ కుడ్ హ్యావ్ బిన్ బెటర్. మ్యూజిక్ బై క్రిస్టోఫ్ బెక్ ఈజ్ నాట్ గ్రేట్. గుర్తుండిపోయే థీమ్స్ ఏవీ ఇవ్వలేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ హిట్ అండ్ మిస్, మోస్ట్లీ మిస్ అని అనొచ్చు. 3Dలో సమ్హౌ బ్రైట్నెస్ చాలా లో అయింది అండ్ క్యారెక్టర్స్ కి ఎన్వైరన్మెంట్ కి మధ్య బ్లెండ్ చాలా సీన్స్ లో సరిగ్గా కుదరలేదు అని చెప్పాలి. ఓవరాల్ గా యాంట్-మ్యాన్ క్వాంటమేనియా ఈజ్ అనదర్ టైం పాస్ మూవీ ఫ్రమ్ మార్వెల్. కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి కానీ మార్వెల్ ప్లేడ్ ఇట్ టూ సేఫ్. కానీ క్యాంగ్ లాంటి రూత్లెస్ విలన్ కి అయితే ఇది మంచి ఇంట్రొడక్షన్ అని చెప్పొచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.